హలో ఎవ్రీవన్, ఈరోజు మనం వెజ్ మంచూరియన్ రెస్టారెంట్ స్టైల్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీ టిప్స్తో ఎలా చేయాలో చూద్దాం. వీడియో ఫుల్గా చూడండి, సింపుల్ టిప్స్ ఉంటాయి, పర్ఫెక్ట్ స్టైల్ వస్తుంది మనకి. సో ఇక్కడ నేను క్యాబేజ్ 1 full cup తీసుకున్నాను, మిక్సీలో నేను బ్లెండ్ చేసేసుకున్నాను అనమాట. సో హాఫ్ క్యాబేజ్ అంటే ఒక మీడియం సైజ్ క్యాబేజ్ హాఫ్ పట్టింది నాకు 1 full cup రావడానికి. అలాగే ఒక 2 క్యారెట్స్ నాకు 3/4 cup వచ్చింది. ఒక పెద్ద బంగాళదుంపని ఉడకబెట్టుకున్న తర్వాత తొక్క తీసేసి ఇలా మ్యాష్ చేసుకున్నాను. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఒక పెద్ద బౌల్లో తీసుకున్న తర్వాత కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, గరం మసాలా. నేను ఇంతే క్వాంటిటీ తీసుకున్నాను, ఆ టేబుల్ స్పూన్తో చూడండి. సో అది సరిపోతుంది. మీకు ఇంకా స్పైసీ కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను యాడ్ చేయలేదు. సో అలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం మైదా. ఇక్కడ ఎంత క్వాంటిటీ అన్నది మనం పర్ఫెక్ట్గా చెప్పలేం, ఎందుకంటే మీరు తీసుకున్న క్యారెట్లో వాటర్ ఉంటుంది కదా. సో మనం మిక్స్ చేసినప్పుడు మనకు అది తెలియాలి కన్సిస్టెన్సీ. అలాగని కొంచెం జారుగా ఉంది కదా అని పొరపాటున కూడా ఎక్కువ మైదా ఎక్కువ కార్న్ఫ్లోర్ వేయకండి. వేసామా మనకి లాస్ట్లో తినేటప్పుడు ఏంటో పిండి ముద్ద తింటున్నట్టే ఉంటుంది టేస్ట్. సో మళ్ళీ ఏం చేయాలంటే ఒకవేళ అలా కన్సిస్టెన్సీ మీకు సరిపోతే మళ్ళీ కొంచెం క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము, బంగాళదుంప యాడ్ చేసుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేగాని పొరపాటున కూడా కార్న్ఫ్లోర్ మైదా ఎక్కువ వేసుకోవద్దు. సో ఇలా చేసుకున్న తర్వాత బాగా అంతా కలిపెట్టిన తర్వాత ఇదిగోండి, నేను చేతికి ఆయిల్ కూడా అప్లై చేయలేదు చూడండి. సో మనం బాల్స్ చేసినప్పుడు ఇలా పర్ఫెక్ట్గా బాల్స్ రావాలి. అంటే మనం ప్రెస్ చేసినా చూడండి, నేను ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి, ఎక్కడ క్రాక్స్ రాలేదు, నాకు విడిపోలేదు బాల్ అన్నది. సో ఇలా వచ్చినట్టయితే మన మంచూరియన్ బాల్స్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టే. సో మనం బాల్స్ తొందరగా చేసేసుకోవచ్చు. నాకైతే 24 బాల్స్ వచ్చాయి ఇలా 1 full cup క్యాబేజ్ క్యారెట్కి. సో నేనైతే ఫస్ట్ మీడియంలో హీట్ చేసుకున్నాను ఆయిల్ని, తర్వాత సిమ్ చేశాను. సిమ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక బాల్ని ఫస్ట్ ట్రైల్ వేశాను. మీరు ఇలా ట్రైల్ వేసిన తర్వాత ఒకవేళ మీకు మళ్ళీ బాల్ విడిపోవడమో క్రాక్స్ రావడమో వస్తే మళ్ళీ కొంచెం క్యాబేజ్ క్యారెట్ తురుము, బంగాళదుంప అది పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి మీరు పిండిని గట్టి చేసుకోండి. సో నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. సో నేను ఇంకా ప్రొసీడ్ అయిపోయాను అనమాట. నేను మిగిలిన మంచూరియన్ బాల్స్ కూడా 1 by 1 వేసేసుకున్నాను. అయితే మనం ఇక్కడ మంచూరియన్ బాల్స్ని డబుల్ ఫ్రై చేస్తాం, ఎందుకంటే ఫస్ట్ టైం మనం చేసినప్పుడు ఓన్లీ పై లేయరే క్రిస్పీగా అవుతుంది, లోపల అంత సరిగా కుక్ అవ్వదు. సో మళ్ళీ పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత ఒక 5 minutes కూల్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం డబుల్ ఫ్రై చేయాలి. సో ఫస్ట్ వాయి నాకు కూల్ అయ్యే లోపు నేను సెకండ్ వాయి కూడా వేసేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత చూడండి, లాస్ట్లో ఇలా తేలాలి, ఆయిల్ మీద బాల్స్ తేలాలి. ఇలా తేలాయి అని మనకు అనిపిస్తే మంచూరియన్ బాల్స్ రెడీ అయిపోయినట్టే. సో మనం పక్కన పెట్టేసుకుందాం. పక్కన మళ్ళీ ప్యాన్ తీసుకొని అందులో వెల్లుల్లిపాయలని తొక్కలు తీసేసి చిన్నగా పీసెస్ చాప్ చేసుకొని ఆనియన్స్ని, ఉల్లిపాయలని కూడా క్యూబ్ షేప్లో కట్ చేసుకోండి. తర్వాత 1 tablespoon స్పూన్ చిల్లీ పేస్ట్, సోయా సాస్ వేసి చిన్నగా స్టిర్ చేయండి. తర్వాత 2.5 tablespoons టొమాటో కెచప్ వేసుకోండి. మళ్ళీ కలిగి పెట్టండి, దాన్ని మొత్తం కలపండి. కలిపిన తర్వాత 1/2 cup వాటర్ వేసుకున్న తర్వాత 1 tablespoon వెనిగర్ వేసుకొని, తర్వాత 1 tablespoon సాల్ట్ వేసుకొని, టేబుల్ స్పూన్ కాదు టేస్ట్ తగ్గట్టు సాల్ట్, ఓకే, 1/2 tablespoon వేసాను నేను ఇక్కడ. ఒక ఉడుకు వచ్చిన తర్వాత 1 tablespoon కార్న్ఫ్లోర్కి 3 tablespoons వాటర్ వేసి నేను పేస్ట్ చేసుకున్నాను. మొత్తం అంతా వేసేలా చూడండి, కొంచెం వేసుకోండి మీ కన్సిస్టెన్సీ తగ్గట్టు. సో నాకైతే ఇక్కడ కన్సిస్టెన్సీ సరిపోయింది. సో నేను పక్కన పెట్టేశాను ఆ పేస్ట్. ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం మన మంచూరియన్ బాల్స్ని అందులో వేసేసుకుందాం. చూడండి, ఒక లైట్గా ఒక చిన్న ఉడుకు వచ్చింది, అది చాలు మనకి. సో ఇప్పుడు మంచూరియన్ బాల్స్ వేసి లైట్గా స్టిర్ చేయండి. ఎక్కువగా తిప్పేసినా మనం కలిపేసినా మంచూరియన్ బాల్స్ విడిపోతాయి. సో ఇలా ఒక తిప్పిన తర్వాత ఒక్కసారి మూత పెట్టి ఒక 30 seconds తీసేసిన తర్వాత మనకి ఎడ్జెస్లో ఆయిల్ యూజ్ అవుతుంది చూడండి, అది పర్ఫెక్ట్ అనమాట. అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం కొరియాండర్ అంటే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. మీరు చూసే ఉంటారు ఇక్కడ మంచూరియన్ బాల్స్ చాలా స్మూత్గా సాఫ్ట్గా వచ్చాయి, టెక్స్చర్డ్ అయితే రాలేదు. ఎందుకు అంటే నేను క్యాబేజ్ని బాగా సాఫ్ట్గా నేను బ్లెండ్ చేసుకున్నాను. మీకు టెక్స్చర్డ్ కావాలి అని అంటే మీరు కొంచెం పల్స్ చేసుకోండి, అంటే వెనక్కి ఒకసారి ముందుకు ఒకసారి అలా తిప్పిన తర్వాత కచ్చాబచ్చా అవుతుంది కదా, అప్పుడు మీరు క్యాబేజ్ తీసేసుకోవచ్చు. పిల్లలు సాధారణంగా టెక్స్చర్డ్ ఇష్టపడరు. ఇంకోటి ఏంటంటే వెజిటేబుల్స్ అనగానే అసలు తినరు, కాబట్టి ఇలా సాఫ్ట్గా ఉంటే ఈజీగా వెళ్ళిపోతాయి. మీరు ట్రై చేయండి. బాయ్.